యువత కోసమే నేను ఒకే విషయం చేస్తున్నా. యువగవర్నమెంట్ ఆనాటి జనరల్ సెక్రటరీ, మీరు వర్కింగ్ క్లాస్ పార్టీ ప్రెసిడెంట్, రాష్ట్రం అంతా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. 15వ వార్డు అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. కూడా అందరికీ 2,50,000 ఇస్తున్నాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనం 2,50,000 ఇస్తున్నాం. ఎడ్యుకేషన్లో రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగు మన విధానం. దేశంలోనే నాయకులంతా, కాంగ్రెస్ నాయకులంతా తారక రామారావు ఎక్కిన 3 నెలల్లోనే 2 రూపాయల కిలో బియ్యం ఉంచాడు. నీకు చెప్పనా? ఇవాళ నందమూరి తారక రామారావు గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు మా 9వ క్లస్టర్లో చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాం. దాదాపు 5-6 వార్డులు కలిసి ఈ 9వ క్లస్టర్లో 15 వార్డుల మా వార్డు నెంబర్ వచ్చి 15, 8 వార్డులు కలిసి అఖండ జనాభాతో జనాలు బాగా చాలామంది వచ్చారు. పైగా మన శ్రీరామన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క ఫంక్షన్ చాలా బాగా నడుస్తాయి ధర్మారంలో. ఇక్కడికి వచ్చిన జనాభా అందరూ ఎంతో సంతోషంగా మన మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ప్రతి ఒక్కరి దిగ్విజయంగా జరుగుతున్నాయి. మహానాడు వేదిక ఈ ఊళ్ళో జరగడము, ఈ వార్డులో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదన్నా కానీ కార్యకర్తల సమస్యలు కానీ వార్డులో ప్రజల సమస్యలు కానీ పరిష్కరించుకొని గుర్తించి దాన్ని పరిస్థాయికి తీసుకెళ్ళడానికి ఒక మంచి మహత్తరమైన అవకాశంగా భావిస్తూ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ధర్మవరం 9వ క్లస్టర్లోని తీరబజారు వీధిలోని మన కొత్త సత్రం నందు ఈ మహానాడు ప్రోగ్రాం బైజాల శ్రీరామ్ గారి ఆదేశాల మేరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ 9వ వార్డు నుంచి దాదాపుగా 100 మంది పైగా కార్యకర్తలు రావడం జరిగింది. ఈ వేదికలో కార్యకర్తలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడానికి ఒక మంచి చర్చా వేదికగా ఉండడానికి ఒక మంచి అవకాశం ఉంది. నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మినీ మహానాడు ప్రతి క్లస్టర్కి
ఏర్పాటు చేశారు. మేము 9వ క్లస్టర్ నుండి 8 వార్డులు వచ్చినాము. 8లో మాకు 23వ వార్డు. మేము ఇక్కడ వచ్చినాక చాలా సంతోషం అండి. మా వార్డులో సమస్యలు ఏమున్నా కానీ దానికి కావాల్సిన అనుకూలంగా ఉండాలని మన రామారావు గురించి అతను చేసిన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో తీసుకెళ్లేదానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన పథకాలను తీసుకెళ్ళడానికి నారా లోకేష్ బాబు యొక్క అభివృద్ధి పనులను ఇండస్ట్రీ గురించి ఆయన విద్యాన్ని గురించి చాలా చక్కగా జరుగుతున్న విషయాలను బాగా చర్చించి ప్రజలకు ప్రచారం చేయడానికి మంచి అనుకూలము. ప్రజల్లో వార్డులో ఉన్న సమస్యలను తీసుకొచ్చి తొందరగా అభివృద్ధిని ఏర్పడకు మేము అర్జీలు ఇస్తూ నెరవేర్చగలగని మేము ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకు అదేవిధంగా మా ధర్మవరం ఇన్ఛార్జ్ అయినట్టు పట్టాల శ్రీరామ్ గారు నాయకత్వంలో మేమందరం నడుస్తున్నాము. ఆయన పట్టాల శ్రీరామ్ వల్లే ఇప్పుడు ధర్మవరం ఇంత అభివృద్ధిలోకి ఇంత మా కార్యకర్తలకు ధైర్యము ఉత్సాహం ఇచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది. జై పట్టాల శ్రీరామ్ జై. జరుగుతున్నదంటే మన నందమూరి తారక రామారావు ఈరోజు పెన్షన్ అమలు వచ్చినది. దేశంలో మొదటి వ్యక్తి ఈరోజు 2 రూపాయలు ఏమవుతుంది వస్త్రాలు